What is this called? Learning objectives and anything? What they are supposed to learn. మీరైనా కానీ ఏదైనా క్లాస్ చేసేటప్పుడు keep certain learning objectives. Okay, this learning objectives, your lesson plan should have the learning objectives that will help. మీరు వెళ్ళిపోయినా కానీ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు they will know like what we are supposed to teach in from that particular topic. Okay, that gives an idea what the student is supposed to learn అన్నది ముందర మనకు తెలియాలి, దాని తర్వాత స్టూడెంట్ కూడా తెలియాలి. ఓకే, బికాస్ వెన్ స్టూడెంట్ నోస్ హీ విల్ నో ఓకే మేడం ఈ పాయింట్స్ అన్నారు, సో దీస్ ఆర్ ద కోర్ కాంపోనెంట్స్ విచ్ ఐ హ్యావ్ టు ఎంఫసైజ్ ఆన్. బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు లార్జర్ సెక్షన్స్ యువర్ టెక్స్ట్ బుక్ ఇంక్రీజెస్ ఇన్ సైజ్. ఓకే, బట్ టెక్స్ట్ బుక్ మొత్తం అంతా అందరు చదవలేరు. ఎగ్జామ్కి వచ్చేటప్పుడు రివైజ్ చేసినప్పుడు దే హ్యావ్ టు నో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్స్, వాట్ ఈస్ ద అన్ఇంపార్టెంట్ థింగ్స్. అది వాళ్ళకి ముందు నుంచి తెలియాలంటే ఫస్ట్ మనం లెసన్ చెప్పేటప్పుడే చెప్పేయాలి. ఓకే, నెక్స్ట్. సో ఐ టోల్డ్ యూ ఎనీథింగ్ మోర్ దెన్ 30 కాన్స్టిట్యూట్స్ అ లార్జ్ గ్రూప్. సో ఎనీథింగ్ లెస్ దెన్ 30, 3 to 30, 3 students to 30 students, they come under small group teaching. So small group, why it is important is face to face interaction. నేను మీ ఒక్క గ్రూపే తీసుకొని చేస్తే మీ అందరి మీద నేను ఈక్వల్గా కాన్సన్ట్రేట్ చేయగలను. ఈవెన్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద లెక్చర్ I had 2 to 3 people who were dozing off when I started this lecture. I know like okay they are feeling low, అది తెలుస్తుంది అనమాట, those who are not concentrating. So వాళ్ళని వేకప్ చేయడానికి ఏం చేస్తాం, we'll make them stand up, we'll ask questions, we can do such sort of stuff. Okay, so face to face interaction, when you do the same thing to 100 students you can concentrate only what you are telling but not on the student, and you don't even bother like what the student is doing. నేను ఈ కంటెంట్ డెలివరీ చేయడానికి వచ్చాను, చేసేస్తాను, వెళ్ళిపోతాను అన్నట్టే ఉంటుంది లెక్చర్స్ తీసుకునేటప్పుడు. బట్ స్మాల్ గ్రూప్ టీచింగ్లో మీరు చెప్పింది ఎంతవరకు వాళ్ళకి ఎక్కుతుందన్న ఐడియా కూడా మీకు వస్తుంది. మొనోటనీ బ్రేక్ చేయాలి ఇప్పుడు అన్న ఇది వచ్చినప్పుడు you know what you have to do and you can see to that the content goes into the brain of the student. Okay, and active learning అన్నది ఉంటుంది షార్ట్ గ్రూప్ టీచింగ్లో యూజువల్లీ. అండ్ మీ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ని కూడా మీరు అచీవ్ చేయగలరు. లైక్ దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అ స్మాల్ గ్రూప్ అన్నది అర్థమవుతుంది, దట్ 4 components they are able to understand. So what should be the size of the group depending upon which short group teaching you are want to adapt. When you go for a tutorial, ideally 5 members కంటే ఎక్కువ ఉండకూడదు. Why tutorial అంటే 5 members? Because tutorial is you are expecting them to learn and then what they have learned మీకు తిరిగి అప్పచెప్పాలి. సో అది ప్రతి ఒక్కడు చేయాలి అంటే ఒక 1 hour సెషన్లో 5 members మాత్రమే వీ కెన్ కాన్సన్ట్రేట్. లైక్ 10 to 15 minutes ఒక్కొక్క స్టూడెంట్కి ఇస్తారు. ఓకే, సెమినార్స్ అనేది 5 to 20 students. ఓకే, 20 బికాస్ సెమినార్ ఒక్కటి చెప్తారు, మిగతా అందరూ వింటారు. ఓకే, వాళ్ళు అందరూ ప్రిపేర్ అయ్యారు. సిమిలర్లీ ఐడియల్లీ షార్ట్ గ్రూప్ ఐ టోల్డ్ యూ 8 to 12 members. Problem based learning, PBL means problem based learning. Like we give them a case scenario, so and so patient they came with a chest pain and he fell off, lab reports ila vachayi. When lab reports came like this, hello the additional member. Okay, so కేసెస్ డెవలప్ చేస్తాం. లైక్ ఈ పేషెంట్ ఇలా వచ్చాడు, పడిపోయాడు, ల్యాబ్ రిపోర్ట్స్ ఇలా వచ్చాయి, వాట్ యూ థింక్ ఈస్ ద డయాగ్నోసిస్, వాట్ ఈస్ ద ఇమీడియట్ మేనేజ్మెంట్, మీరైతే ఏం చేస్తారు. లైక్ ఆ పేషెంట్స్తో పాటు వచ్చిన వాళ్ళు అటెండర్స్ దే వర్ నాట్ విల్లింగ్ టు అండర్ గోయింగ్ సర్జరీ, దెన్ వాట్ ఈస్ ఇట్ యూ విల్ టెల్ దెమ్, హౌ విల్ యూ కన్విన్స్ దెమ్ టు గెట్ ద సర్జరీ డన్, హౌ విల్ యూ కన్విన్స్ దెమ్ టు గెట్ దిస్ పర్టికులర్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, అలాంటివన్నీ అనమాట. ఓకే, దట్ ఈస్ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్. యూ గివ్ దెమ్ అ ప్రాబ్లమ్, యూ డిస్కస్ దెమ్ హౌ యూ ఆర్ సపోజ్ టు go about it and you make them like this is the right way to do it. Okay, then bedside clinics is usually most of the teaching from second year onwards ఏం నేర్చుకోవాలనుకున్నా bedside teaching. మాకైతే bedside clinics ఉంటాయి where we go and learn from the patient bedside, we will observe the patient, we will learn from him. అలా bedside teaching వచ్చేటప్పుడు 2 members కంటే ఎక్కువగా తీసుకోకూడదు. So what makes small group teaching is, for example, in the think, pay, share law, you people came with various views for that Rishi and Jinga, okay, Hunter and Sadhu story ki.
వేరీడ్ ఇది ఉంటాయి. సో యూ గెట్ టు ఎక్స్ప్లోర్ అ లాట్ ఆఫ్ వ్యూస్. ఓకే ఇలా కూడా చేయొచ్చా, దిస్ కెన్ బి వన్ ఆఫ్ ద రీజన్ అని మనకు తెలియకుండానే మనం చాలా నేర్చుకుంటాం. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డైవర్స్ వ్యూస్ increases tolerance for uncertainty or ambiguity. Okay, so what happens, there are few students, I told you, they are students most of the time they have inhibitions like అమ్మో క్లాస్లో ఒక్కడిని అడిగితే వాడు అందరి మధ్యలో ఆన్సర్ చేయాలంటే భయపడతాడు, తప్పు చెప్తే నీకు ఇది కూడా రాదా అని పక్క వాళ్ళు అనుకుంటారు అనేసి. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ అంబిగ్విటీ, ఓకే, ఆర్ అన్సర్టనిటీ. ఓకే, దాని నుంచి అందరూ బయటపడతారు. ఓకే, స్మాల్ గ్రూప్లో వచ్చేటప్పటికి కాన్స్టెంట్గా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం కాబట్టి, క్వశ్చన్స్ అడుగుతాం కాబట్టి వాళ్ళకి ఆ ఫియర్ అన్నది పోతుంది. దే డెవలప్ అ లాట్ ఆఫ్ టాలరెన్స్ ఫర్ అన్సర్టనిటీ ఆర్ అంబిగ్విటీ. Next, encourages respectful listening for understanding. Okay, when you are in a large group, last bench lo ekkada nidrapothe, few people don't bother. Okay, disturb చేయరు, వాళ్ళు కామ్గా వాళ్ళ పని చేసుకుంటారు. కానీ ఇక్కడే ఉండి నిద్రపోతున్నారు అనుకోండి, మనం తట్టి లేపుతాం, గో వాష్ యువర్ ఫేస్ అనుకో, ఏంటమ్మా మెడిటేషన్ చేస్తున్నావా అనో, we kind of interrupt them. So they get used to that attention మన మీద ఉంది, మనం జాగ్రత్తగా వినాలి, we have to not slumber party కాదిది, we have to be cautious and creates collective learning. Okay, so ఒక టీంలో ఉండేటప్పుడు how to be a team member అన్నది తెలియాలి. ఓకే, మేబీ మీకు ఒక యాక్టివిటీ ఇచ్చినప్పుడు మీ టీం అంతా కలిసి డిస్కస్ చేసి యూ కెన్ డూ ప్రొడక్టివ్ వర్క్. ఓకే, when you do it alone it will be difficult, but a productive collective learning అన్న కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, then presents challenge to personal beliefs and assumptions. There is always we think that I am right, this is the right answer. Okay, but there is always one thing better, okay, which you may know. Then you will come to know, yes, he did a very good job. Like the same thing, think, pair and share lo when we took, sir gave a better answer than when come. It was the activity was not about the right answer, but it was how the activity should be done. But then he came with a better answer and you all clapped, which none of us could get it, right? So that is how. So there is always a better option and we get to explore those better options well when we do a collective work. Okay, so you develop skills how to do a teamwork. So when you are in a, for example, I am a HOD of my department. Okay, I have so many people under me working. I have assistant professors, associate professors, as well as I have non-teaching faculty also. So what happens, sometimes there may be a clash between the professor and the associate. ఇద్దరిని pacify చేయాలి, ఎవరు హర్ట్ అవ్వకూడదు. సో that capability that can happen, అందరితోటి పని చేయించగలగాలి. ఓకే, అట్ సమ్ పాయింట్ నేనే ఎందుకు చేయాలి, వాళ్ళు చేయొచ్చు కదా, అలాంటివి చాలా వస్తాయి ఒక టీం దాంట్లో ఉండేటప్పుడు. బట్ ఆ టీంలో ఉండేటప్పుడు అందరితో కలిసి పని చేయడం అన్నది కూడా రావాలి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ అస్ టీమ్ బిల్డింగ్ కెపాసిటీ. ఓకే, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ టీమ్ బిల్డింగ్ కెపాసిటీలోనే ఎక్కువ అవుట్పుట్ వస్తుంది వెన్ రాదర్ దాన్ ఇండివిజువల్గా వర్క్ చేస్తే. ఓకే, సో ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్ వర్క్, ఇవాల్యుయేటింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. వాట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ ఫర్ దిస్ పేషెంట్, అలాంటివన్నీ ఆ క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీస్ అన్నవి షార్ట్ గ్రూప్లో వస్తాయి. దే డెవలప్ ద స్కిల్స్ ఆఫ్ గివింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఫీడ్బ్యాక్. వాట్ ఈస్ అ ఫీడ్బ్యాక్? The review at the end of the session we give, which we give. End of the session which you give. Review. Okay. So for example, you have conducted a test. Okay. And there are some 10 to 15 students or some 5 to 6 students because your class strength is only 30. So మీరు వాళ్ళకి వాళ్ళు బాగా ఎగ్జామ్ చేయలేదు. How would you like to give a feedback? ఏం చెప్తారు వాళ్ళు? Self reflection. Okay, just write better. అలా abstract గా కాకుండా talk to them where they made a mistake and we have to after giving some suggestions how can they are use, and at the same time if he is not understanding the topic again reteaching methods may help. Exactly, this is the better way. That is called as feedback. Okay, so feedback ఇచ్చేటప్పుడు పాజిటివ్గా ఇవ్వాలి, నెగటివ్గా ఇవ్వాలి. సో దెర్ ఆర్ సెవరల్ మెథడ్స్ ఇన్ అ ఫీడ్బ్యాక్. వాట్ ఈస్ ద ప్రాపర్ వే ఆఫ్ ఎ ఫీడ్బ్యాక్?
Sometimes even we get irritated. We are human beings. Our psyche also is a normal psyche. We are not extraordinary people. కొన్నిసార్లు మన స్టూడెంట్స్ చేసేదానికి చాలా కోపం వస్తుంది. బట్ అట్ దట్ టైమ్ వీ షుడెంట్ స్టూప్ డౌన్ టు దేర్ లెవెల్. నువ్వు ఎందుకు పనికిరావరా, నువ్వు ఇంతేరా, నువ్వు బాగుపడవరా. నో, డోంట్ గివ్ సచ్ ఫీడ్బ్యాక్. ఓకే, సో ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా మనకు ఒక ప్రాపర్ మెథడ్ ఉంటుంది. యూ గివ్ అ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే యూ శాండ్విచ్ ఇన్ బిట్వీన్ 2 పాజిటివ్ ఫీడ్బ్యాక్స్. కొన్ని ఆన్సర్స్ వాడికి తక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చు, బట్ కొంత మార్కులు అయితే వచ్చాయి, రైట్? ఈ మైట్ హ్యావ్ లైక్ ఫర్ 100కి వాడికి 45 వచ్చాయి. నువ్వు 45 వరకు వచ్చావంటే నువ్వు గ్యారంటీగా 50 దాటగలవు. 50 దాటితే నీకు పాస్ మార్క్స్. ఆ 5 మార్క్స్ ఎక్కడ పోయాయో అన్నది నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. సంథింగ్ లైక్, ఓకే, యూ షుడ్ టెల్ ద నెగిటివ్ ఆల్సో ఇన్ అ పాజిటివ్ వే. ఓకే, సో దట్ ఈస్ ఫీడ్బ్యాక్. దట్ హ్యాండ్లింగ్, Constructive feedback. యా, యూ హ్యావ్ టు గివ్ అ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. వెరీ గుడ్. ఓకే, దానికి కూడా చాలా మోడల్స్ ఉన్నాయి, మోడల్స్ ఆఫ్ గివింగ్ అ ఫీడ్బ్యాక్. సో ఆ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు మీరు ఎలా ఇవ్వాలి అనేసానంటే, అవి స్మాల్ గ్రూప్లో అయితే వాళ్ళు ఇంకా బెటర్గా తీసుకుంటారు. రాదర్ దెన్ యూ మేక్ అ సింగిల్ పర్సన్ స్టాండ్ ఇన్ 100 members, 1 person in 10 members, they will handle it differently. Okay, so skills of giving and handling feedback, they develop positive attitude towards collaborative work. Now they know, okay, వేరే డిపార్ట్మెంట్ నుంచి నాకు హెల్ప్ కావాలన్నా, వేరే డిపార్ట్మెంట్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ అయ్యి నేను ఏమైనా చేయాలనుకున్నా, దట్ ఈస్ కాల్డ్ as collaborative work. Sometimes what happens is, though we are medical people, we can do joint ventures. Like for example, most of the times, for example, there is some carcinoma, ఏదో క్యాన్సర్ ఉంది. ఆ క్యాన్సర్కి నేను సపోజ్ ఒక డివైస్ డెవలప్ చేసిన అనుకోండి, అప్పుడు నాకు ఏం హెల్ప్ కావాలి, ఇలా చేస్తే ఈ క్యాన్సర్ని త్వరగా డిటెక్ట్ చేయొచ్చు అన్న ఐడియా నాకు వచ్చింది. సో వాట్ విల్ ఐ రిక్వైర్ ద హెల్ప్ ఆఫ్ biomedical people. Okay, I will make a joint venture with them. I will go to another institute which is biomedical engineering. I interact with them, and that is called as translational research, which is an upcoming most of the AIIMS Institute, All India Institute of Medical Sciences lo there is a department called translational research where they develop new devices like this, so that early detection, cancer ni early ga detect cheyochu adanta. So that is called as collaboration. Okay, in between one institute and another institute, ఆ కొల్లాబరేటివ్ లెర్నింగ్, ఆ కొల్లాబరేటివ్ డెవలప్మెంట్ అలాంటివన్నీ మనం చేయగలగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక టీమ్ బిల్డింగ్, మన కెపాసిటీ బాగుండాలి. వీ షుడ్ నో హౌ టు పార్టిసిపేట్ ఇన్ ఎ టీమ్, హౌ టు బీ ఇన్ ఎ స్మాల్ గ్రూప్, అండ్ హౌ టు మేక్ ఇట్ ఎ సక్సెస్ఫుల్ స్మాల్ గ్రూప్. ఓకే, సో ఇట్ ప్లేసెస్ ద టీచర్. ఐ విల్ నో, ఓకే, వీడి పాజిటివ్ స్ట్రెంగ్స్ ఇవి, వీడి నెగిటివ్ స్ట్రెంగ్స్ ఇవి. ఓకే, so there are few people who are very good at writing, there are few people who are very good at studying, there are few people who are very good at maths, there are few people who are very good science. But you combine all together and you put a whole syllabus into this, then that team will excel in everything, because this boy is good in maths and this boy is good in science. అలా కంబైన్ చేస్తే వాళ్ళ స్ట్రెంగ్స్, వీక్నెస్ అంతా కలిపి అదొక వండర్ఫుల్ టీమ్ ఎఫర్ట్ అవుతుంది. So, characteristics of a small group teaching will have face-to-face interaction. Why face-to-face interaction is, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా కూర్చోబెట్టారు, the one who most needed డైరెక్ట్గా నాకు ఫేస్ చేయాలి. ఓకే, సో మోస్ట్ నీడెడ్ పీపుల్ షుడ్ ఫేస్ ద టీచర్, లీస్ట్ నీడెడ్ పెరిఫెరీస్లో ఉండాలి, మధ్యలో ఉండేవాళ్ళు మధ్యలో ఉండాలి. Your total center of attraction should be those people who require most the small group, who can benefit more from the small group. Least those who are doing well, they do well in a large group, they do well in the small group also. Okay, వాళ్ళని లార్జ్ గ్రూప్లో పెట్టినా వాళ్ళు అంతే అటెంటివ్గా క్లాస్ వింటారు, వాళ్ళని స్మాల్ గ్రూప్లో పెట్టినా వాళ్ళు అంతే అటెంటివ్గా వింటారు. నేను ఎవరిని బయటికి రప్పించాలనుకుంటున్నాను, టాలెంట్ అంతా బయటికి తీయాలనుకుంటున్నాను, దోస్ హూ నీడ్ ద మోస్ట్, ఎవరి నుంచి ఆన్సర్స్ రాబట్టాలనుకుంటున్నాను, ఎవరి నాలెడ్జ్ నేను ఎక్కువ క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను, వాళ్ళని నేను స్మాల్ గ్రూప్లో ఇలా హార్షూ మోడల్లో ఇలా కూర్చోబెట్టాలి. ఓకే, సో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఎందుకు? బికాస్ ఈవెన్ వెన్ వీ డోంట్ టాక్, ఇందాక నేను చెప్పాను, సార్ ఏమన్నారు, మునీశ్వరుడు సైగ చేయాలి, కళ్ళు తిప్పాలి, కళ్ళు తిప్పితే వాడు ఎలా అర్థం చేసుకుంటే అలాగా అన్నది. నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ఐ విల్ నో వెదర్ దే ఆర్ గెటింగ్ బోర్డ్, వెదర్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ నాట్,
that non-verbal communication. Even when they are not talking, I know what they are going through. Okay, that is one thing we understand, and this can be achieved when they sit in a semicircle or circle. The group should almost constitute of the heterogeneous group. Varied ga undali. Okay, don't put all the gifted learners in one group and all the slow learners in a group. It should be a mix and match component, and it will create an assembly effect. What is assembly effect? అసెంబ్లీ ఎఫెక్ట్ అంటే దెర్ ఈజ్ ఒక మోరల్ స్టోరీ ఉండేది. ఒక ఫార్మర్ తను చనిపోతున్నప్పుడు తన నలుగురు పిల్లల్ని పిలుస్తాడు. ఆ నలుగురు పిల్లలకి స్టిక్స్ ఇస్తాడు, బ్రేక్ చేయమంటాడు. సో వాట్ కలిసి ఉంటే కలదు సుఖం అనేసి ఆ మోరల్ స్టోరీ ఉంటుంది. సో దట్ ఈస్ ద సేమ్ థింగ్. వెన్ వాడికి స్ట్రెంగ్త్ ఇది, వాడు ఇదైతే బాగా చేయగలడు. ఓకే, వీడి స్ట్రెంగ్త్ ఇది, వీడి ఇదైతే బాగా చేయగలడు. వాళ్ళిద్దరిని కలిపితే మనకు మంచి అవుట్పుట్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళిద్దరిని కలపాలి. దెర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్, నేను నా పర్సనల్, బికాస్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ మెంటరింగ్ ప్రోగ్రామ్. మాకు స్టూడెంట్స్ జాయిన్ అయిన వెంటనే మాకు మెంటీస్ని ఇస్తారు. సో లైక్ 10 to 15 స్టూడెంట్స్ నాకు ఉంటారు. ఐ గాట్ 11 స్టూడెంట్స్ దిస్ టైం. ఆ 11 స్టూడెంట్స్కి ఏంటంటే నెలకు ఒకసారి పిలుస్తాను. వాళ్ళ అటెండెన్స్, వాళ్ళ మార్క్స్, ఎవ్రీథింగ్ వీ డిస్కస్ విత్ దెమ్. ఓకే, హౌ ఆర్ యువర్ రూమ్మేట్స్, నీ కంఫర్టబుల్గా ఉన్నారా నీ రూమ్మేట్, ఇది అది అనేసి. దేర్ ఇస్ దిస్ వన్ గై, హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్. వాడికి చదివింది రీప్రొడ్యూస్ చేసి ఎవరికైనా చెప్పాలని తప్పన ఎక్కువ. ఎందుకంటే నేను అలా చెప్పగలిగితే నేను ఇంకా బాగా గుర్తుంటుంది. ఐ కెన్ రీకాల్ ఇట్ బెటర్, ఐ కెన్ హ్యావ్ అ బెటర్ రీకాల్ మెమరీ మ్యామ్, ఐ వాంట్ టు టీచ్. అండ్ దెర్ ఈస్ అ స్టూడెంట్, వాడు మేడం వాడేమంటాడు, నేను 20 minutes క్లాసే వినగలను, ఆఫ్టర్ 20 minutes నా సాచురేషన్ వస్తుంది, అవతల పక్క వాళ్ళు ఎంత చెప్పాలనుకున్నా నేను చేయలేను, నేను వినలేను అని. సో డైడాక్టిక్ లెక్చర్స్లో వాడికి ఏమవుతుంది, మిగతా లెక్చర్ అంతా వినలేకపోతున్నాడు. సో ఐ పేడ్ దీస్ 2 boys. ఐ టోల్డ్ హిమ్ రోజు వాడికి 20 minutes చెప్పు అనేసి. వాడికి ఇప్పుడు వీడు చెప్పడం వల్ల వీడికి కంటెంట్ అర్థమైంది, వీడికి ఎంత అర్థమవుతుందో అనేది మళ్ళీ వాడిని రప్పించి నువ్వు ఈ టాపిక్ నాకు చెప్పంటే చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. అండ్ వీడికి ఆల్రెడీ హీఈస్ అ గిఫ్టెడ్ లెర్నర్, హీ నోస్ వెల్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడు, వాడికి ఇంకా బాగా అర్థమవుతుంది బికాస్ హీఈస్ ఏబుల్ టు రీకాల్ ఎవ్రీథింగ్, హీఈస్ ఏబుల్ టు టీచ్. లైక్ దట్ యూ కెన్ ఆల్వేస్ పేర్ యువర్ స్టూడెంట్స్ విత్ ద మెంటరింగ్ ఎఫెక్ట్. అండ్ వాట్ హ్యాపన్స్ ఇస్, బై క్రియేటింగ్ అ స్మాల్ గ్రూప్, అలాంటి మర్జింగ్ చేసినప్పుడు అవుట్పుట్ ఇంకా బెటర్గా వస్తుంది రాదర్ దెన్ వెన్ ద సేమ్ థింగ్ ఈస్ డన్ బై ఎ సింగిల్ పర్సన్. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ అసెంబ్లీ ఎఫెక్ట్. So, in a small group, the teaching learning experience is very effective. Okay, when compared with a large group, you get to learn more when you are in a group rather than that. And small group lo undetappudu, for example, at the end of the day, this is what you have to do. You have a goal, you have an aim and everything. This is what you are supposed to do ఉన్నప్పుడు అందరూ అదే ఎఫెక్ట్ తో పని చేస్తారు. ఓకే, అదే మనం సెపరేట్గా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు కాదు నేను రేపు చదవచ్చు, ఈరోజు కాదు నెక్స్ట్ 1 hour చేయొచ్చు, అలా ఇది అవుతాం. బట్ గ్రూప్లో ఉండేటప్పుడు వాడు చేస్తున్నాడు కాబట్టి వీడు చేస్తున్నాడు కాబట్టి ఇంకొకడు చూసి దేర్ ఎయిమ్స్, దేర్ ఎవ్రీథింగ్, ద జీల్, ద ఎంథూసియాజం, ఇట్ గెట్ ఎన్హాన్సెస్ అండ్ దేర్ విల్ బి రెజొనెన్స్ ఆఫ్ దేర్ ఎయిమ్స్. ఓకే, సో దే విల్ హ్యావ్ అ సేమ్ ఆబ్జెక్టివ్ గోల్. సో ఎలాంటి టాపిక్స్ని తీసుకోవాలి స్మాల్ గ్రూప్ టీచింగ్ చేసేటప్పుడు? టేక్ సంథింగ్ విచ్ దే కాంట్ ఫైండ్ ఇన్ ఎ టెక్స్ట్ బుక్. ఓకే, వెన్ యూ వాంట్ టు డూ అ స్మాల్ గ్రూప్ టీచింగ్, go something which develops their thinking skills. Okay, their critical thinking ni, problem solving ability ni enhance chese topics ni select cheyandi. Okay, so that decision making like that, these are the things which usually we do in small groups. And they should have a clarity of the tasks in which there should be certain rules. Okay, rules and regulations undali. Like they create chaos అని మేడం చెప్పారు. When I do keep a team leader, whatever the team leader says, that should be the final. When one team is speaking, the other shouldn't. ఒక set of rules అన్నది ముందరే ఫార్మాట్ చేసుకొని, ఓన్లీ ఇఫ్ ఈవెన్ వన్ వైలేట్స్ ద టీమ్ రూల్, ద హోల్ గ్రూప్ విల్ బి క్యాన్సల్. ఓకే, అలా మీరు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి. ద రూల్స్ వీ అడాప్ట్ అండ్ ఎక్స్పెక్ట్ ద స్టూడెంట్స్ అండ్ డిగ్రీ ఆఫ్ పార్టిసిపేషన్, దట్ షుడ్ బి ద క్లారిటీ ఆఫ్ టాస్క్. ఐ విల్ షో యూ హౌ ఇట్ ఇస్. And reflect.
At the end of the day, ask them to reflect on what has happened. Ask them to write it down under these 3 headings. What happened? Okay, what happened? There was some lady called Dr. Josna. She came and told, so what? I got to learn so and things about large group teaching and small group teaching. Next, what? I'll try to adapt these things in my regular practices and I'll see how they work. Just in 3 headings. ఓకే, ఇలా రోజు స్టూడెంట్స్ చేత రిఫ్లెక్టివ్ రైటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. రిఫ్లెక్టివ్ రైటింగ్ చేస్తే ఏమవుతుందంటే మిస్టేక్స్ ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలన్నది వాళ్ళకి బాగా తెలుస్తుంది. దట్ ఈస్ రిఫ్లెక్షన్. ఓకే, సో ఈరోజు లేకపోతే మీ స్టూడెంట్ ఒకరిని మీరు తిట్టారు, తిట్టినే అయిపోయింది, అడగండి ఎందుకురా నేను తిట్టానో అని ఒకటి రాయి అనేసి వాడి మిస్టేక్ ఏంటో తెలుస్తుంది, ఎందుకు తిట్టారో అన్నది తెలుస్తుంది. అండ్ హిల్ సీ టు దట్ డజంట్ గెట్ రిపీటెడ్ నెక్స్ట్ టైం. Okay, that is reflective writing. So how to manage and maintain a small group? Small group ఇచ్చినప్పుడు వాళ్ళకి మనం కంప్లీట్ డెమోక్రసీ ఇవ్వాలి. ఓకే, మనం అథారిటేటివ్ రోల్ కాదు. బికాస్ హియర్ దే ఆర్ ద వన్స్ హూ హ్యావ్ టు మేనేజ్, దే హ్యావ్ టు డిస్కస్ అమాంగ్ దెమ్సెల్వ్స్. We are taking their opinion into consideration, okay, and their own this thing. So kabatti don't be you will be there will be a facilitator, there will be a moderator. Facilitator ఏం చేస్తారు, ఫెసిలిటేట్ మాత్రమే చేస్తారు, మీరు ఓన్లీ ఇనిషియేట్ చేస్తారు, మిగతా అంతా స్టూడెంట్స్ చేయాలి. సో డోంట్ బి అథారిటేరియన్, ఇదే చెయ్యి ఇదే ఆన్సర్ను రాయాలి, వేరీడ్ ఆన్సర్స్ తీసుకోవాలి. వాళ్ళు ఎలా వస్తున్నారు, హౌ దే ఆర్ కమింగ్ అప్ విత్ ఐడియాస్. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది, ఓకే దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ బ్యాడ్, దే కెన్ డూ బెటర్. You can give a feedback to them. Okay, so be in a cooperative mode rather than an authoritarian. Okay, so if you want to conduct something, you need to have a checklist first of all. What is the topic I want to discuss, how I want to divide the group, what is the task I have to give to this group, should it be varied subject or it should be the same topic. Adi meeku oka checklist undali. Okay, until and unless you don't have a clear plan, you can never do any activity. First మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి what you want to do, and then so this is something ఇలా గ్రౌండ్ రూల్స్ ఉండాలి. టైం సెట్టింగ్, లైక్ if your small group teaching is for 1 hour, you should, okay, I'll start at 2, I'll complete at 2:40, and these are the 20 minutes in which I'll take a feedback and I'll take a reflection, or I'll conduct a mini quiz. And you have to come, you have to tell on beforehand if you want to get an activity done by the students. Okay, and then come prepared. Do not interrupt others. Like in the previous దాంట్లో అందరూ మాట్లాడుతూనే ఉన్నారు, మిగతా వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. సో ఇట్స్ లైక్ when someone is talking, please don't interrupt. Treat others' contributions with respect. Okay, because whatever saying, it may be wrong, but then that wrong will be dealt with the moderator and the facilitator. Okay, then what's said in the room stays in the room. Okay, because mistakes అన్నవి జరుగుతాయి, దాని గురించి డిస్కషన్స్ పెట్టడం, స్టూడెంట్స్లో ఆ క్యారెక్టర్ ఇన్కల్కేట్ చేయాలి. బికాస్ whatever if it happens, if it they don't know, they are of a minor age, they don't know what is good and bad, and it is our culture to make them understand, see this is good, this is bad, this is not something you tell at home or you discuss when we see you at the road or something. Don't discuss this, అలాంటివన్నీ వాళ్ళకి ఇన్కల్కేట్ చేయాలి. that is something. And share with the whole group, not just tutor. When you are telling an answer, the whole group should know the answer. Everyone, they have to know what you are talking. And say when you don't understand. When you don't understand, you are supposed to raise your hands and obviously switch off mobile phones. Okay, so if you think of a small group teaching, this is how here you have to make it. So for example, I give you healthy lifestyle. ఇప్పుడే ఇచ్చాను అనుకోండి, healthy lifestyle. 7 points రాయండి, దాని గురించి ఒక్కొక్క గ్రూప్ రాయండి. 7 points. Healthy lifestyle. Discuss. Most of the times ఇండివిజువల్గా రాస్తున్నారు, మీరు అందరూ డిస్కస్ చేసి రాయాలి. It should be a team activity.
Wake up early, wake up early. Exercise daily. Eat healthy. Nana. Done, ma'am. Sleep on mattresses. Time up, everyone. Time up. Okay. Let's start with. Okay. Now observation law. I told you whenever a group activity is given, it should be a team effort. A team effort చెప్పిన తర్వాత వీళ్ళు మాత్రమే ఫాలో అయ్యారు. These two. మిగతా వాళ్ళందరూ ఇద్దరిద్దరు రాస్తున్నారు. ఎవరు మటుకు వాళ్ళు రాస్తున్నారు. ఈ టీంలో మేడం ఒకటి రాస్తున్నారు, వాళ్ళు ఒకటి రాస్తున్నారు. దీస్ పీపుల్ బట్ దేర్ ఆర్ టూ గ్రూప్స్ ఇన్ దట్. But then there were two people. Why they are writing? No. Why again you have to write? Madam, their handwriting might not be good. They are the ones who are reading, sir. I am not correcting. So that is what. Okay. ఎవరో ఒకరు అందరూ పాయింట్స్ చెప్పండి, ఒకరు రాయండి. మీకు ఓకే, హూ ఇస్ ద టీమ్ లీడర్ ఇన్ దిస్ గ్రూప్? Kalyani madam. Listen, please listen. Listen to what they have to say about healthy lifestyle. Wake up early in the morning. Go with some meditation. Involve healthy food in your diet. Go with healthy thoughts. Wishing colleagues with smile. Sharing is caring. Drink more water. Avoid toxic people and environment. Spend quality time with family. Reading books. Be kind to animals. Do what you like. Reminding the choice. Please clap for them. Let's see what this group has to say. Ma'am, make it fast. Drink more water. Ma'am, it is not audible. Hello. Drink more water. Avoid junk food. And wake up early in the morning. Okay. And do exercise regularly. Okay. Have breakfast and food on time. Uh-huh. And have positive mindset. Okay. And eat egg and apples every day. Sorry, I didn't. Egg and apples. Eat Egg. a day. Okay, wonderful. Can you pass on the mic to other people? Madam, we are from pre-primary. What we are teaching our children, what is the good habits we are saying to So you're going to sing a song. saying to children. I wrote that sentences only. Wake up early in the morning. Do some exercises.
wishing superiors or friends good morning and eat healthy food and complete the work in time, madam. What are the works we are saying? And think positive way. Whatever happened is there, think in a positive way. And develop friendly nature. Mingle with everyone who are in the classroom according to the children's mind. And sufficient sleep. Nowadays in this fast moving world, children are mostly they are watching mobiles. They don't want to sleep earlier, wake up early in the morning like that. And time management. In the childhood onwards, we need to learn them. We need to teach them how to manage the time. Very good. This thing is So the first point is plan your day, stick to the routine. Second one is eat nutritious food and drink plenty of water. Exercise regularly, sleep well, spend time with friends, spare time for hobbies and stay hygienic. very good. Wake up early, exercise daily, eat healthy food, drink enough water, get good sleep, maintain hygiene, think positive, increase your screen time. Most of I like this group better. Time management is one thing which every child should adopt. Few points. Yes, there was wonderful screen time. వాళ్ళు చెప్పిన తర్వాత మీరు చెప్పారు. మీరు ముందే రాసుకున్నారా లేకపోతే వాళ్ళు కాపీ చేసి రాసారా అనేది నేను జడ్జ్ చేయలేను ఎప్పుడు. ఓకే, సో బట్ ఫస్ట్ అడిగినప్పుడు స్క్రీన్ టైం గురించి మెన్షన్ చేయలేదు. అండ్ దట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ వెరీ హాట్ ప్రాబ్లమ్ అమాంగ్స్ట్ ఆల్ ద కిడ్స్ లైక్ మొబైల్ విచ్ గోస్ ఆన్. So that is one thing, yes, which we should inculcate. We have to reduce the screen time. Point number 2 is like most of the last lo chepparu gani environmental hygiene kuda very important. If you want to stay healthy, your surrounding environment should be healthy. Okay, hygiene anesi last lo oka word add chesaru, but that is environmental hygiene that you should do, and that's very good thing. Time management. మరి ఇన్ని చెప్పాను కదా, మీలో ఎంతమంది ఇవన్నీ ఫాలో అవుతున్నారు చెప్పండి. Only one. Madhavam. So what do you do for exercise? Morning walk. How much time do you do? 1 hour. How many kilometers you cover in that 1 hour? 4 kilometers. 6 km. That is good thing. ఎంతమంది ఫాలో అవుతున్నారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్. వాట్ వీ టీచ్ వీ డోంట్ డూ. హౌ డూ యూ కీప్ యువర్ సెల్ఫ్ టు మీ హాబీస్ ఏంటి? ఇంకేం చేస్తారు దట్ మేక్స్ యూ హ్యాపీ? Swimming. ఆయన ఏం చేస్తున్నాడు? You read books. You like books. మన కళ్యాణి మనం చెప్తా E-books. Okay, wonderful. There are people who love cooking. Okay. I love dance. I go to dance class weekly thrice. That is one of my stress busters. I love dancing. I go with my friends. We are a few small group of doctors. We asked for a separate slot. ఆ స్లాట్లో ఇంకెవరిని ఇంకల్కేట్ చేయొద్దు అని మేము రిక్వెస్ట్ చేసుకొని ఆ స్లాట్లో యూజ్ చేసుకొని పిచ్చిగా డాన్స్ చేస్తాం. That is something I do. I hit the gym every day. Most of the times, at least 5 days a week, I go to gym. I do completely వెళ్ళిన తర్వాత నాకు మొత్తం పిండి చేస్తాడు మా ఫిజికల్ ట్రైనర్. 2 hours సాలిడ్గా చేస్తాను, 1.5 hours to 2 hours. These are some things which I do, which every one of you should do. Okay? మనం చెప్పడమే కాదు, మనం ఇంకల్కేట్ చేసుకుంటే we will know how better our life is. Okay? So this is something you can ask the students to do this. Puchudiki varied opinions వచ్చాయి. You can give them this thing, you ask them to write down all those things. Okay? So students generate చేస్తారు, discuss చేస్తారు. If there is any disparities, meet a group or point out cheyali, you didn't include this, which is for the. This is something you can do in a small group teaching. Okay? So our topic anta discuss ayindi, దాని గురించి మనకు బాగా తెలిసింది. Okay? So that is something.
The same thing why it should be interactive in that చెప్పిందే. Okay, so methods of short group teaching is there are something facilitating. Facilitating is we don't get too much involved, we just give them and we'll allow them to explore themselves about that. There are generic methods and there may be certain specific methods which are used with generic methods. So, okay, encourage students to talk and interact. Think, pair, share make అయిపోయింది. I'll tell you about the remaining three snowball groups and buzz group which is more important. అవి చెప్తాను. Okay, think, pair, share అయిపోయింది కాబట్టి I don't want to discuss, right? అర్థమైంది కదా అందరికీ? Yes, ma'am. Okay, jigsaw activity కూడా అయిపోయింది. Okay, buzz group. Buzz group is like which is done usually in the corporate sector. When they find some problem and immediate solution kavali, they will call all the executives. They'll tell this is the problem, come up with ideas. You have only 10 minutes time. At 10 minutes time lo quick గా think చేసి వాళ్ళు మాట్లాడతారు. లైక్ నేను ఏదో యాక్టివిటీ ఇచ్చిన వెంటనే మీరు అందరూ మాట్లాడుతూ ఒక బస్ క్రియేట్ చేశారు కదా, అందుకనే దీనికి బస్ గ్రూప్ యాక్టివిటీ అని పెట్టారు. ఓకే, ఇట్స్ లైక్ ద బీ హైవ్ దగ్గర మనకు జ్ అని ఎలా సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వస్తుంది కాబట్టి ఇలాంటివి వెంటనే మాట్లాడి యూ డిస్కస్, యూ రైట్ డౌన్ ద పాయింట్స్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ కాల్డ్ as buzz group activity. Sometimes this happens with us, like most of the times when we want to conduct the college day celebrations or any cultural day or anything else, our chief guest రావడం, most important thing is the time at which the chief guest came down. Sometimes మాకు only 5 days time ఇస్తారు. 5 days time ఇచ్చి you have to conduct because the chief guest availability only ఆ day లోనే ఉంది అని చెప్తారు. So how fast then I call all the cultural committee head వాళ్ళందరినీ పిలుస్తాను, సార్ this is the problem, ఈ 5 days లో జరిగిపోవాలి, how will we arrange that? The dean madam gets involved, students ని పిలుస్తాం, students, is this possible because this is the chief guest, he will be coming at that particular day, what do you think? So 10 to 20 minutes discussion పెట్టాం and that is called as buzz group. ఈ buzz group వల్ల ఏమవుతుంది, this is otherwise known as brainstorming. Brainstorming ఏంటంటే మనం 10 minutes లో క్విక్ గా రైట్ థింగ్స్ రిగార్డింగ్ దాట్ ఇట్ విల్ క్రియేట్, ఓకే ఇది చేయొచ్చు వెంటనే థింకింగ్ క్యాపబిలిటీని స్టూడెంట్స్కి ఇంక్రీజ్ చేస్తారు. ఏదో ఒక ప్రాబ్లం ఇచ్చి తక్కువ టైంలో దాన్ని ఎలా సొల్యూషన్ చేయాలి అన్న యాక్టివిటీని వీ కెన్ ఇంకల్కేట్. ఓకే, దెన్ స్నోబాల్ గ్రూప్. మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్ షార్ట్స్లో ఎప్పుడైనా గమనించారో లేదో? ఓకే, టెల్ మీ 2 things which start with alphabet A. Ant and apple. Okay, and I said things. Ant and apple both are creatures, they are not things. I asked her. Okay. Axe and aeroplane. Okay, axe and aeroplane. Now you, the same thing, you also add B to it. You tell the same thing. 2 things which start with A and now 2 things which start with B. Accent. B for bat and bag. Bag and bag, she said. Okay. Now, మీరు ఏతో వాళ్ళు చెప్పినవి చెప్పి, బీతో వాళ్ళు చెప్పినవి చెప్పి, సీతో ఒక 2 things నేమ్ చేయండి. Assam. Assam is the noun. It can't be a thing. Axe, aeroplane, ball, bat, ball అనలేదు, ఇంకేదో అన్నారు. Bat. It means she is not listening. ఇప్పుడు ఈ క్లాస్లో ఎవరు వినట్లేదో మనకు తెలిసింది. సీతో 2 things చెప్పండి. కార్, కట్టర్. ఓకే, హ్యూమన్. ఎస్, ABC. ఇప్పుడు డీతో చెప్పండి. ఆ 3 చెప్పిన తర్వాత డీతో చెప్పండి. వాళ్ళే చెప్పారు, ఇంకొక స్టూడెంట్ ఎవరు వినట్లేదు. నో ప్రాంప్టింగ్ ప్లీజ్. ఇక్కడ చాయిస్ లేదు, చాయిస్ లెస్. ఓకే, అన్ని ABCD అదే
చాలా చీప్ మరి ABCD అదే చెప్పండి. Eraser and dagger. ఇది ఎక్కడ ఇష్టం మాకు ఉంది. Blue dress ma'am, please. Aeroplane nights. Dagger. See, you are not listening. Groups. వేరే వాళ్ళ ఆన్సర్ చెప్పినప్పుడు చెప్పండి. మ్యామ్ ప్లీజ్ ఎలిమినేట్ దెమ్ మ్యామ్. Very good. So this is snowball. Okay. You divide the students into pairs. Okay. ఫస్ట్ ఇద్దరు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తారు, వాళ్ళు చెప్పింది మళ్ళీ ఇంకో ఇద్దరు దానికి ఎక్స్ట్రా యాడ్ చేస్తారు, దట్ బికమ్స్ మోర్ ఇన్ఫర్మేషన్. ఫోర్స్ మళ్ళీ 8s అవుతాయి, లైక్ దట్ ద కంటెంట్ కెన్ బి డివైడెడ్. సో దీస్ స్మాల్ థింగ్స్, ఓకే, స్టేట్స్ నేమ్స్, క్యాపిటల్స్ అలాంటివి, ఎందుకంటే అవి కాన్స్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి, రిపీట్ చేయాలి, టేబుల్స్ అలాంటివి మనం స్నోబాల్ గ్రూప్స్. దిస్ ఇస్ స్నోబాలింగ్. ఓకే. సో ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా మీరు కొంచెం ఆలోచించాల్సి వచ్చింది, వాళ్ళు ఏం చెప్పారా, విన్నారా, అండ్ దిస్ షోడ్ హౌ మెనీ ప్యాసివ్ మెంబర్స్ ఆర్ దేర్. మేడం కూడా కొంచెం తప్పు చెప్పారు, సార్ కొంచెం అసలు సార్ అయితే అసలు తప్పు చెప్తారో లేదో అని అది వెంటనే నోట్సే చూసారు. ఓకే. సో హ్యాపన్స్, బట్ దిస్ ఇస్ హౌ యూ వాంట్ యువర్ స్టూడెంట్ టు రిమెంబర్ థింగ్స్. ఓకే. వాడికి గుర్తుండాలి అంటే మనం వాడి చేత చెప్పించాలంటే యూ గెట్ దెమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ థింగ్స్, దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్. Okay, so generic methods is seminars, workshop. This is a workshop actually, hands-on activity. We are making all this one. Actually, inka ekku activity untundi. I didn't get to know. I mean, I took your textbooks, but I wasn't in a position like if I have known priorly. Like usually, main workshop చేసేటప్పుడు we see to that. We create a group like this because MBBS లో 4 phases ఉంటాయి. Like year 1, year 2, year 3 and year 4. ఓకే. సో మేము డివైడ్ చేసేటప్పుడు కూడా మా వర్క్షాప్స్కి ఫస్ట్ ఇయర్ ఫ్యాకల్టీ, సెకండ్ ఇయర్ ఫ్యాకల్టీ, థర్డ్ ఇయర్ ఫ్యాకల్టీ కంబైన్ చేసి ఉంచుతాము. వాళ్ళకి యాక్టివిటీ ఇచ్చేటప్పుడు ఓకే ఇందులో వీళ్ళు ఉన్నారు కాబట్టి లైక్ ఆర్థోపెడిక్స్ అండ్ సర్జన్స్ ఎక్కువ వస్తే వాళ్ళకి సంబంధించిన టాపిక్ ఇస్తాము. లైక్ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ బయోకెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీ ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి సంబంధించిన టాపిక్ ఇస్తాము. అండ్ వీల్ ఆస్క్ దెమ్ టు రైట్ అబౌట్ ఇట్. ఓకే. సో వాళ్ళ యాక్టివిటీ చేసేటప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ అవంతా అలాగా. I didn't have much idea like how this group division was going to be. I was sick yesterday and I didn't knew. సో ఈ రోజు మార్నింగ్ అడిగాను, నర్సరీ టు 10th అందరూ ఉంటారు అంటే ఇప్పుడు నేను కొత్తగా మీకు క్వశ్చన్స్ క్రియేట్ చేయలేక నేను ఇలా క్యాజువల్గా చెప్తున్నాను. బట్ దెన్ వెన్ యూ ఆర్ కండక్టింగ్ సంథింగ్ యూ షుడ్ నో లైక్ వాట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఆఫ్ యువర్ స్టూడెంట్, what else you want to teach and how better to impart that particular knowledge to the student. Okay. So many project works ivochu. Sometimes YouTube videos చాలా కంటెంట్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. Udemy, Khan Academy అలాంటివన్నీ where they have a lot of this thing where they give you a clear better picture, so you can ask them. There is a particular YouTube student. So I tell my students there is a very wonderful woman called Shanmuga Priya. She is a Tamilian basically, very good at biochemistry, and there are few things which she teaches very well. Okay, so I tell my students to watch her videos in YouTube. Meer alanti suggest cheyochu if you find some good content ananta ee meer konta cheppi the remaining you can check in YouTube videos and everything, because akkada pictographical description inka baga untundi which you can't inculcate in your PPTs and everything. Generic దీంట్లో వాళ్ళ ఇది చాలా బాగుంటుంది అనమాట. లైక్ వాళ్ళ వీడియోస్ అదంతా వాళ్ళు క్రియేట్ చేస్తారు. దేర్ ఆర్ సర్టెన్ అకాడమీస్ విచ్ క్రియేట్ దోస్ వీడియోస్, అవి చాలా బాగుంటాయి. అండ్ దీస్ ఆర్ ద స్పెసిఫిక్ మెథడ్స్. Lecturing in small group, you can always do lecturing in small group. Case based learning, free discussion, students ని డిస్కస్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చేయాలి.
there was one session which we did, that is the sadhu and everything. Alantedo ichi discuss cheyandi, that is pre-discussion. Brainstorming, I told you, which is nothing but the bus. You give them a problem, you ask them to come up their own ideas, that is brainstorming. Fishbowl activity. Fishbowl activity is something which comes under group dynamics. I'll show you. This is fishbowl activity. ఈ ఫిష్ బాల్ యాక్టివిటీలో ఏముందంటే ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మిమ్మల్ని 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాను. 1 గ్రూప్ లోపల కూర్చుంటారు, మీకు ఒక టాపిక్ ఇస్తాను. ఓకే, మేబీ ఐ సే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీరు కొంత చెప్పండి. ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ నాట్? వాట్ డూ యూ థింక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్ఫుల్ ఆర్ నాట్? Useful, madam. Actually, both. Both. It is useful, but at the same time, ప్రతి ఒక్కటి మనం చాట్ జీపీటీని అడిగితే మన థింకింగ్ క్యాపబిలిటీ అన్నది పోతుంది. ప్రీవియస్లీ వీ యూస్ టు థింక్ అండ్ రైట్, వీ యూస్ టు ఇన్వెస్ట్ అవర్ టైం, వీ యూస్ టు డూ అవర్ బెస్ట్, అండ్ మనం యాక్చువల్గా మనం థింక్ చేస్తే మనకి ఇంకా బెటర్ ఐడియాస్ వస్తాయి. బట్ దట్ ఈస్ టైం టేకింగ్ అండ్ దేర్ ఇస్ అ ర్యాట్ రేస్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ దీస్ డేస్. ఎందుకు అంత కష్టపడాలి, చాట్ జీపీటీలో పెడితే అంతా వచ్చేస్తుంది కదా అనేసి ఆ ఐడియా కూడా ఉంది. సో కంప్లీట్గా మన థింకింగ్ క్యాపబిలిటీ. ఇది వరకు మనకి మొబైల్ ఫోన్ లేనప్పుడు, మనకి ల్యాండ్లైన్ ఉండేటప్పుడు నంబర్స్ మనకు గుర్తుండేవి. ఇప్పుడు ఎంతమందికి అన్ని నంబర్స్ గుర్తుంటున్నాయి? అదర్ దాన్ 3 to 4 నంబర్స్, నియర్ అండ్ డియర్స్, ఇంకెవరి నంబర్స్ మనం గుర్తుపెట్టుకోవట్లేదు. ఎందుకు? ఫోన్లో ఉంది. ప్రీవియస్లీ మనం 10 to 15 నంబర్స్ వరకు గుర్తుపెట్టుకొని టెలిఫోన్ ద్వారా డయల్ చేసేవాళ్ళం. బికాస్ వీ హ్యావ్ టు రిమెంబర్ ద నంబర్ అండ్ వీ హ్యావ్ టు డయల్. Now we don't have that necessity. So things are becoming easy, but it isn't the right way to do things or where we are going అన్నది కొన్నిసార్లు మనం we have to reflect upon ourselves. Okay, so fish bowl activity ఏంటంటే మనం ఒక టాపిక్ ఇస్తాము. ఓకే, ఆ టాపిక్లో ఒక మోడరేటర్ ఉంటారు, డిస్కషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఇజ్రాయెల్ టాపిక్ నడుస్తుంది, లేకపోతే ఏదో మత కలహాలనే తీసుకుందాం, టాపిక్ డిస్కషన్ వచ్చింది, మాట్లాడుతున్నారు. మేబీ యువర్ గ్రూప్ హ్యాస్ హిందూ అండ్ ముస్లిం పీపుల్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఎవ్రీవన్ వాంట్స్ టు సపోర్ట్ దేర్ ఓన్ దిస్ థింగ్ బికాస్ దే ఆర్ బార్న్ విత్ దట్ ఫెయిత్ అన్నది ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి. సో కొన్నిసార్లు ఏంటంటే ఆ గ్రూపిజం అదంతా జరగకుండా ఒక గ్రూప్ డైనమిక్స్ ఎలా ఉండాలి అన్న దాని గురించి ఫిష్ బాల్ యాక్టివిటీ. ఓకే, ఓకే, దట్ ఈస్ ఫిష్ బాల్ యాక్టివిటీ. Battery is running low or something. This is something I do in my AdCom sessions. One of the topic of my AdCom session is foundation of communication, proper communication. Patient ki ela cheppali, how should you be when a patient comes to you another వస్తుంది. సో అది మేము రోల్ ప్లే చేస్తాం, లైక్ గుడ్ డాక్టర్ అండ్ బ్యాడ్ డాక్టర్. గుడ్ డాక్టర్ ఏంటి, పేషెంట్ చెప్పిందంతా విని వాడు ప్రాపర్గా వాడికి గైడ్ చేసి అలా చేస్తారు. వాట్ డూ వీ డూ యాజ్ అ బ్యాడ్ డాక్టర్ అన్నది ఒక నాటకంగా చేస్తాం అనమాట, విచ్ ఐ మేక్ ద స్టూడెంట్స్ ఓన్లీ టు డూ ఇట్. లైక్ వాడికి 10 మంది పేషెంట్స్ ఉంటారు, ఒక పక్క వాళ్ళతో మాట్లాడుతుంటాడు, ఒక పక్క అటెండర్తో మాట్లాడుతుంటాడు, ఒక పక్క వాడికి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి బికాస్ హీ హ్యాస్ అ పార్టీ అట్ హిస్ హోమ్ అండ్ హిస్ వైఫ్ ఇస్ కాన్స్టెంట్లీ కాలింగ్ హిమ్ టు అటెండ్ దట్ పార్టీ, హీ ఈస్ గెటింగ్ లేట్. అలాంటి సర్కమ్స్టాన్సెస్లో హౌ డస్ హీ డీల్ విత్ అ పేషెంట్, ఏం చెప్పకుండా పంపించేయడం అదంతా. సో దిస్ ఇస్ సంథింగ్ మాకు యాటిట్యూడ్ దట్ ఐ సెడ్ AETCOM. Attitude, ET is for ethics and COM is for communication skills. This is something we teach our students. Okay, how to, you can do that for some things because they told like how to wish your superiors and everything. What is the best way to do that? You can always do a role play and you can show them that this is the best way to behave on the. So brainstorming sessions, I told you, there should be certain state the problem, ideas are recorded and finally evaluated and the best idea will be taken into consideration. There is something which is called as circular questioning. Okay, circular questioning is ilane group lo untaru, one group member formulate a question relevant to the topic and puts to the opposite person, he answers it, then he puts another question, he answers it, then another question. ఇలాగా ఆ టాపిక్లో అవ్వాల్సిన క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతాయి, ఆన్సర్స్ అన్ని కవర్ అవుతాయి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మిగిలిపోయాయి అంటే అది ఫెసిలిటేటర్, మోడరేటర్ మీరు ఈ క్వశ్చన్స్ కంప్లీట్ చేయలేదు అనేసి మనం చెప్పొచ్చు. ఓకే, దట్ ఈస్ సర్క్యులర్ క్వశ్చనింగ్. Circular questioning is like, ma'am, you are sitting in a group. Okay, there is certain topic. Let's take the only book I went through is your science topic.
సో మీకు సైన్స్లో వచ్చేటప్పటికి సీజన్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. సో యూ టెల్ దెమ్ ఆన్ బిఫోర్ హ్యాండ్. ఓకే, then your group is prepared for that. They know their topic is seasons. So I'll ask you, you are the first member, ask a question from that topic. You will ask, what are the seasons? He'll answer it. Then again he asks a question to that girl. Next she answers it and she asks. So everyone gets a chance to answer a question and to ask a question. Okay, so the questions will be completed and the answers will be also completed. By the end of it, still if there are questions, you can start, or the moderator who is there, they can say, so these are the questions which you haven't covered, this you can cover in this circular question. Okay, allow me to change. That is one way to evaluate what you have got. Or on the same topic, or general topic, these days we have something which is called as self-directed learning. Like ప్రతి ఒక్కటి టీచ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దే హ్యావ్ టు లెర్న్ ఆన్ దేర్ ఓన్. సో అలా కొన్ని టాపిక్స్ ఉంటాయి. సెల్ అనే టాపిక్ 6th క్లాస్ నుంచి చెప్తారు ఆల్మోస్ట్, ఆర్ 7th 8th క్లాస్ నుంచి. లైక్ సెల్లో ఏముంటుంది, సైటోప్లాజం, న్యూక్లియస్ అంతవరకు కొంత తెలుస్తుంది. సెల్ ఆర్గనల్స్ అంటే ఏంటో తెలుస్తాయి. దట్ సెల్ టాపిక్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ MBBS, బోత్ ఇన్ ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ. సో వాళ్ళకి మేము ఏం చెప్పము, మీరు చదువుకోనండి అని చెప్తాం. వచ్చిన తర్వాత వాట్ ఈస్ ఇట్ యూ అండర్స్టూడ్ బై దిస్ సెల్ టాపిక్ అనేది క్వశ్చన్స్ అడుగుతాం. ఏది వాళ్ళకి ఇప్పుడు చెప్పాలో, MBBSలో ఏమి ఇంపార్టెంట్ అన్నది దాని మీద ఎక్కువ చేస్తాం అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ as self-directed learning. And usually this is horseshoe shaped of arrangement. Okay, ఇలా గ్రూప్స్ కింద కూర్చోబెట్టినప్పుడు sometimes we can give mini projects. Okay, ఒక ప్రీ సెలెక్టెడ్ టాపిక్ తీసుకొని దీని ప్రాజెక్ట్ మేమేం చేస్తామంటే, ప్రీ సెలెక్టెడ్ ఇలా మినీ ప్రాజెక్ట్స్ ఇచ్చేటప్పుడు we did one activity. స్టూడెంట్స్కి ఏంటంటే బయోకెమిస్ట్రీ ఒక 6 months అయిపోయిన తర్వాత ఇంకా 6 months పీరియడ్ ఉండేటప్పుడు there will be a competition, రంగోలీ, బయోకెమిస్ట్రీ రంగోలీ లాగా వేయాలి. You have to explain that, and whoever does the best team effect, they get the first prize. That is, we give them as a mini projects. Or else they have to develop charts. Okay, charts mean the same thing which we have dealt, adi pictographical representation. Okay, pictures lo we represent chestu, you do a diagram of that to explain that topic. That also we give them as a mini projects. Okay, or thermocol activity. Thermocol to we shapes chesi mottam anta dani oka thermocol meeda petti, whoever does the best work will get a prize, or they'll get 2 marks extra in the internal assessment. Okay, అలా మేము కొన్ని, బికాస్ రివార్డ్స్ లేకపోతే ఏ స్టూడెంట్ చేయదు, అలా మేము చేస్తాం. ఓకే, దట్ ఈస్ హౌ వి డూ మినీ ప్రాజెక్ట్స్ అనేది. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇస్, every person will be responsible, they will be accountable when you do as a group effect. Deeper understanding of the subject will be there, they will develop skills. Okay, and they will know what are their strengths and what are their weaknesses. First of all, వాళ్ళ strengths weakness అన్నది వాళ్ళకి తెలియాలి, and then we can enhance, like this is your strength, you hold that particular skill, and this is your weakness, so you don't go for such things, or you try to improvise in that. Okay, that is something we can always tell the students. What are the challenges? Meeku, you have a wonderful student to teacher ratio, but when it comes to higher institutes వచ్చేటప్పటికి usually then small group annanante na small group will be like 75 students. Okay, because right now we are only 4 faculty, 3 to 4 faculty unnam for MBBS students. So at a time when I want to do a small group discussion, minimum then 75 students lekapothe నేను దానికంటే తక్కువ చేయలేను, because we don't have a ideal student to teacher ratio. That becomes a problem. And there are medical colleges in which there are 250 students. 250 students కి నేను ఒకసారి స్మాల్ గ్రూప్ టీచింగ్ చేయాలంటే మినిమం 25 స్టూడెంట్స్ తీసుకుంటే నాకు ఇలాంటి రూమ్స్ 10 కావాలి. అండ్ అలా నాకు 4 year స్టూడెంట్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ ఇంటర్న్స్, దెన్ 5 year స్టూడెంట్స్ ఉంటారు. సో 50 ఇలాంటి రూమ్స్ ఉండాలి అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఓకే, సో అన్నిసార్లు స్మాల్ గ్రూప్ టీచింగ్, దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ నాట్ బి దేర్, స్టూడెంట్ టు స్టాఫ్ రేషియో విల్ నాట్ బి దేర్, mentality of the students will be different. Few people, they don't like this team effort. వాళ్ళు నేను 1 man army, నాకు ఒక్కడిని చదువుకోవడం ఇష్టం, నేను అలా బయట ఎక్కడ చదవను, ఓకే ఇంకోటితోటి మాట్లాడను, బికాస్ దే గ్రో. యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్
to develop, to talk to others, and how they have to involve with others. మాట్లాడటం నేర్పించాలి, because that is the biggest problem these days which I encounter in most of the students. No ma'am, I don't talk. ఇద్దరు ఒకే రూమ్లో ఉంటారు, ఒకరితో ఒకరు మాట్లాడతారు, because they are not used to it and that. I don't like him ma'am, I don't know ma'am, నేను ఇలానే ఉంటాను, I like being single. And nowadays parents are also like whatever they say, నీకు ఇష్టం లేదా సరే అని వాళ్ళు కలుపేస్తున్నారు. They are getting a lot of pampered. మోస్ట్ ఆఫ్ ద టైం ఇంటికి ఒక రిలేటివ్ వస్తే ప్రీవియస్గా మనల్ని నమస్తే పెట్టండి, బాగున్నారా అని మినిమం కర్టసీ అవంతా ఉండేది. వెన్ సమ్మన్ ఎన్కౌంటర్స్ యూ గివ్ అ స్మైల్, యూ టాక్ బాగున్నారా లేదా అన్నది. దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ మినిమం మేనర్స్. అలాంటివి కూడా ఉండట్లేదు. వాళ్ళు రాగానే వీళ్ళ రూమ్కి వెళ్ళిపోవడం, ఆ రూమ్ నుంచి బయటికి రాకపోవడం, అలాంటివి ఎక్కువ అవుతాయి. అండ్ దట్ ఈస్ లీడింగ్ టు సోషల్ డిస్టెన్సింగ్ అన్నది బాగా ఎక్కువైపోతుంది. So they are not understanding what is, instead of social interaction, it is becoming a social distancing. Okay? So a mentality of the students and finding a common ground. You have to find a common ground where they can interact and do something. Okay? Content and instructional material should be given on beforehand, and the instructor must be prepared to cope with the unexpected from the group. Sometimes you can get unexpected also, so many things can happen, and you should be prepared for everything. And I conclude this topic with the same saying, okay? Tell me I forget, show me I remember, involve me I understand. Thank you so much. Any doubts? డౌట్ పెట్టి చంపేస్తాము ఒకరికి. Last bit, right? So sometimes in colleagues or it happens, like they don't want to mingle with others or they don't want to talk. Actually, they are not bad people or bad, but they don't used to it. They used to it. How to talk to them or involve them. Yes, how to break the ice is, that is what we have a very good mentoring system. When I look at students like that, I first talk to their mentor. Sir, is he speaking to you? Is he opening up to you? You please tell him, because you are his mentor. మీ మెంటర్ కొంచెం గైడ్ చేయండి అని చెప్పాను. చెప్పిన తర్వాత మెల్లమెల్లగా విల్ స్టార్ట్ ఇన్వాల్వింగ్ హిమ్ దిస్ గ్రూప్ యాక్టివిటీ. ఇంటెన్షనల్గా వాడికి సెమినార్స్ ఇవ్వటం, ఇంటెన్షనల్గా దే టెల్. There are so many students. There was first time when I told you have to tell the seminar. She said, "Ma'am, my voice is not good. నా వాయిస్ వింటే అందరు నవ్వుతారు, నేను మాట్లాడను, నాకు భయపడుతూనే ఆ వాయిస్ వచ్చింది" అనేసి. అమ్మ ఈరోజు మాట్లాడు, రేపు పేషెంట్ వస్తాడు, నువ్వు ఎంబీబీఎస్ జాయిన్ అయ్యావు, నువ్వు ట్రీట్ చేయాలి, నువ్వు మాట్లాడాలి పేషెంట్తో, అప్పుడు నీ వాయిస్ బాగాలేదని పారిపోతే కష్టం కదా. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అండ్ లెట్స్ సీ. అండ్ she had a little bit inhibition, but then she told. Again I gave her one topic. 1 month later she again told, and the third time she came to me, "Madam, thank you ma'am, now I am not worried about my voice. When you are there, everyone is listening in the class. They never bothered about the voice. They are always content gurinchi aalochincharu, not how my voice was or anything. Thank you very much for that." So we have to get them from their own inhibitions, and we have to make them explain, see, this is the right way of doing things. There is always a right way and a wrong way of doing things. This is the right way of doing things. You might feel a little bit inhibitions in the start, but you start doing it, I assure you that you are going to enjoy this. Okay? And at the same time, you have to talk to their parents, see to that they get involved, and they have to constantly tell their child that this is not the way, go. My question is for the not for students, it's for mentors. Okay. The one who mentor the children, like teachers. Basically, we are the teachers, right? If they are not interested to talk to the students, or they are not interested to talk Ma'am, to you the have to colleagues, ask the right questions. If they are not interested అంటే వాళ్ళని వాళ్ళ కక్కుర్ నుంచి ఎట్లా బయటికి తీసుకురావాలన్నది యూ షుడ్ లెర్న్. దట్ ఈస్ వాట్ మెంటరింగ్ ఈజ్ అబౌట్. దెర్ ఆర్ సో మెనీ ఆర్టికల్స్ దే ఆర్ దేర్. You have to be patient. The mentor has to be extremely patient.
వాడికి అనిపించాలి నాకు ఈమె తప్పిస్తే వేరే దిక్కు లేదు, ఐ హ్యావ్ టు ఓపెన్ అప్ అన్నది ఇది వాళ్ళకి రానివ్వాలి. ఓకే, సమ్ టైమ్స్ వీ ఆల్సో చేంజ్ ద మెంటర్స్. సమ్ టైమ్స్ స్టూడెంట్స్కి నచ్చకపోవచ్చు, లైక్ నాకు ఈ మెంటర్ నచ్చట్లేదు అని, అండ్ వీ గివ్ దమ్ ది ఆప్షన్ like we want a different mentor ma'am, we'll tell them do you want to change your mentor, ఆ options కూడా ఇస్తాం after first 6 months. But usually students don't complain and they say we want the same mentor అనేసి. సో ఆ కక్కుల నుంచి మీరే బయటికి తీసుకురావాలి. I think we have to push it not only to students, even his colleagues also. So we need to ask that where are the teachers who are not interested in talking to others? Okay. It's not with the children. They are very good at good with on the colleagues. She is asking. Yes. They are not open with them. They don't want to share things and way how to ask. For example, That is adult this thing, no ma'am. They want their personal space which we have to give. We can't cross that barrier. If they are not interested, we can't help them. But with respect to subject, like ఇప్పుడు ఇది మీకు తప్పనిసరిగా ఇప్పుడు మీరు చేశారు, మీ చేత ఎలాగైనా ఆన్సర్స్ చెప్పించాలనుకున్నాను. సో వాట్ డిడ్ ఐ డూ, ఐ వెంట్ టు యూ హ్యావ్ టు స్టాండప్, యూ హ్యావ్ టు స్టాండప్ అండ్ పక్క వాళ్ళకి మైక్ ఇస్తున్నా కాదు మీరే చేయాలి అని. దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఐ కెన్ క్రాస్ ద బ్యారియర్ అండ్ ఐ కెన్ మేక్ హిమ్ ఇన్వాల్వ్. బట్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఐ కాంట్ క్రాస్ ద బ్యారియర్. అక్కడ మీరు వదిలే, వీ కాంట్ హెల్ప్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Any other questions? Done with the doubts? Thank you so much. Thank you, ma'am. And a huge round of applause for our ma'am for the wonderful workshop and practically all the time very well spent and fruitfully spent, isn't it? Yes, we have gained so much, madam. Again, I am extending my word of thanks for your interactive and fruitful session. And I request, we are also happy that our correspondent ma'am and director ma'am joined us at the end of the session. And ma'am, thank you so much. Sridhar ma'am, I think you are the one who insisted this workshop. Thank you. All teachers have learned the insights, the expertise of ma'am is really wonderful. So definitely we will inculcate them in our classrooms. And correspondent ma'am, thank you so much. Principal sir, thank you so much for extending your time. And thank you colleagues for your patience, sitting and listening and grasping everything. And we have thought like, I thought like teaching to the large group is tougher than the small group. But after the second session, I thought even that is also tedious and well planned. That's what ma'am said, it is well planned. Now I request our Sridevi ma'am and correspondent ma'am Anna ma'am to state our guests and the principals are also to join. Let us stand in respect to our guests today. Photo కాదు, because I want to tell about Sridevi. She is my best friend and నాకు ఎక్కువగా టార్చర్ పెట్టే ఫ్రెండ్ కూడా. మనకి ఎప్పుడు ఒకరు ఉంటారు కదా, those who will always constantly pull our leg అన్నది. ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు కూడా ఏ జన్మలో ఎప్పుడు నేను చేస్తున్నావే అదృష్టవంతురాలి అని అనింది. అంటే అలాంటి ఫ్రెండ్ మళ్ళీ నాకు ఈ ఛాన్స్ కాదు. సో ఐ షుడ్ డెఫినెట్లీ Thank you very much, and I hope you enjoy the sessions and you get to inculcate
incorporate all this in your daily lectures or classes. Wish you all the best. Thank you, ma'am. Ma'am, one photo. Yeah, of course. Thank you, ma'am.